కొబ్బరి ముక్కలు లాంటి పూపాపుల్ని బొర్రా పురుషోత్తం గారికి దారాదత్తం చేసేస్తున్నాను. ఇదొక్కటే నాకు దక్కితే ఎంత బాగుండు. కిటికీ దగ్గర ఏం చేస్తున్నాడు చూస్తా. కోసరి కోసరి నాతో సరసమూల రాజమార్గమిది. అమ్మ వెదవా, ఇదా నీ వ్యాధి? నేమందిస్తా. ఇది సర్వరోగ నివారిణి. రా. ఏంటి అంటుపోయిందేంటి? ఈ అయోమయం గారు ఏటి రాసిపోయాడు? అయ్య బాబాయ్, గట్టిగా అరవడానికి లేదు. అయ్య బాబాయ్, కోసరి కోసరి నాతో కోసరి కోసరి నాతో. అయినా నీ పేరేమిటన్నావు? గణపతి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు. ఏం చేస్తున్నాడు రా? ఇటుగా బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఇటుగా బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపతి చూస్తున్నారు. ఎవరు देखताయి? गणपति देखता है. ఎక్కడ देखताయి? इटका बकोला देखता है. చేసేయన్ని లత్తుకోరవ్వారలే. అక్కడ అంటుకుపోయింది. అంటుకుపోయిందా? ఒరే జపానా, అయ్యి బావాడు వద్దండి అని పీకురా. తాగుడు మొత్తం ఎందుకయ్యా? మీరన్నట్టు రాజు కనిపించడం లేదండి. ఏమిటి ఇప్పుడు లోపల ఉంది కంటే? మనందరూ అటు వెళ్ళడం చూసి ఇటు పారిపోయినట్టుంది. ఆ పిల్లకి ఈ కొంపలో ఉండకూడదు. నా కొంపలో దిగవలసిన టైం వచ్చేసింది. అయ్యా ఒరే జపాను, ఇది మన పిచ్చేసి క్వశ్చన్. ఆ పిల్లంత దూరం లగెత్తుండదు కానీ 2 నిమిషాలు ఎతికి తీసుకొచ్చి ఇక్కడ దింపాలి. పాపం తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. ఇల్లు. థ్యాంక్స్ అండి, కానీ నేను వెళ్ళి వెతుక్కుంటాను. అలాగే ఆశాలు గారు, మీరు కూడా మీ బావగారితో వెళ్ళండి. ఆయన కొంత ధైర్యంగా ఉంటుంది. అలాగే. రే భాషారా, రే భాష, ఈ బొర్రా పురుషోత్తం గారు ఇంట్లో ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ తరివేస్తున్నాడంటే ఏదో కుట్ర పన్నుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. కాసేపు మనం ఇక్కడే ఉందాం. గణపతి, ఆ జపాన్ ఏదో రాత్రి దొరికింది కదా అని పొరపాటున వాళ్ళ ఇంట్లో దింపుకుంటాడేమో. మన ఇంట్లో దింపించి ఏర్పాటు చేయించు. అలాగే. ప్రభు 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 ఎక్కడండి? ప్రభు ఏంటండి పని? రాధ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ప్రభుతో ఆ విషయం చెబుతామని వచ్చాను. వదలండి ప్రభు. మీ రాధకి మా ప్రభుకి ఏంటా సంబంధం? మీరు అంటే న్యాయం కాదు. ఉసురు పోసుకోకండి. కాదు, సాటి మనిషి నా బాధను అర్థం చేసుకోండి. ప్రభు ప్రభు రాధను రక్షించాలి. వదలండి. చెప్పాలని బాబు ప్రభు ప్రభు తీసుకుని చెప్తాను. ఏంటో ప్రభుని తీసుకెళ్ళేది? కాళ్ళు పైకెత్తేరా, ఈ కళేబరాన్ని లోపల పారేద్దాం. ఎందుకో మీకే చెప్పేది. నేను చూసుకుంటాను. ప్రాణాలు ప్రాణుడు పరిగెత్తాడు. బాబు కట్టోడు తీసి వాడిని పంపించేసావన్నమాట. అయినా వాడు వదిలిపెట్టను. ఆగు. ఇన్నాళ్ళు నువ్వు ఆవేశపడితే చిన్నప్పటి నుంచి నా కొడుకు నా అలవాటే కదా అని సరిపెట్టుకున్నా. రే ఆచార్య ఎవడ్రా? ఎవడు? నీ ప్రాణ స్నేహితుడు, ఎదురు బదురు కాపురం ఉన్నవాళ్ళు, ఒకే మోటార్ బైక్ మీద తిరిగిన వాళ్ళు,
ఒకరికి కష్ట సుఖాల్లో ఒకడు భాగం పంచుకున్నవాడురా. నీ కూతురుతో పాటు అతను కొడుకును కూడా పోగొట్టుకున్నవాడురా. మళ్ళీ ఇలాంటి అఘాయిత్యం జరగకూడదని ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిపోయాడురా. ఈవేళ అతను కూతురు ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సంగతి తెలిసి కూడా నీ రాతిగుండె కథ లేదంటే నిన్ను ఎలా అర్థం చేసుకోమంటావు? ఆగు. ఒరేయ్, నా కొడుకు స్నేహానికన్నా మానవత కన్నా మతానికి ఎక్కువ విలువ ఇచ్చే మూర్ఖుడు అనుకోమంటావా? చూడు అలెగ్జాండర్, నువ్వు వెళ్ళి నీ స్నేహితులను రక్షించుకుంటావు, మతం కోసం మళ్ళీ నీ కొడుకుని తీసుకొచ్చి కట్టి పడేసుకుంటావు. ఆలోచించుకో. వెళ్తావా? లేవరా? ఏయ్! లేవరా? ఏయ్! ఏయ్!